ఆడపిల్లను కాపాడుకుందాం మంత్రి సీతక్క. నిన్ను నన్ను కన్న ఆడదిగా పాటల లాంచ్ వేడుకల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై సందేశం అందించారు. ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ కంటే తీవ్రమైన వ్యాధిగా రేప్ ప్రబలుతుంది. సమాజంలో మార్పు తీసుకురావడానికి రమణారెడ్డి గారి ప్రయత్నం అభినందనీయం. ఈ పాట అన్ని వర్గాలకు ఓ హెచ్చరికలా ఉండాలి. ప్రజలలో చైతన్యం కలిగించడంతో ఈ పాట కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నటుడు ఆలీ గారు మాట్లాడుతూ ఈ పాట సామాజిక సమస్యలు చర్చించడానికి ఒక గొప్ప మార్గం. ఇది ప్రతి ఒక్కరికి స్పృహను కలిగించగలదు అన్నారు. నటి కామ్నా చిన్న వయసులోనే బాధ్యతాయుతమైన పాత్ర పోషించేందుకు ముందుకు రావడంపై ప్రశంసలు అందుకున్నారు. దర్శకుడు రమణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడమే ఈ పాట ముఖ్య ఉద్దేశం. ఇది ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్కే న్యూస్ అధినేత బొల్ల రామకృష్ణ, నటుడు శ్రీనివాస్, నటి మంజుల తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ పాట సమాజానికి అంకితం చేశారు. భారతదేశపు మొట్టమొదటి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ PMFA ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ హౌస్ గూఢాచారి, కార్తికేయ 2, ఓ బేబీ, ధమాకా వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాపకుడు TG విశ్వప్రసాద్, చైర్మన్ TG వందనా ప్రసాద్. PMFA ద్వారా యువతకు ఉచిత శిక్షణ, టాలెంటెడ్ పీపుల్ కి అవకాశం. హైదరాబాద్, బెంగళూరులో మొదటిసారిగా ప్రపంచ స్థాయి ఫిల్మ్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభం. ఆన్ జాబ్ ట్రైనింగ్, మొదటి రోజు నుంచే రియల్ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం. ఫీజు లేదు, పూర్తిగా ఉచిత శిక్షణ, కోర్సులు అందుబాటులోకి. యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్, లైటింగ్, వర్చువల్ ప్రొడక్షన్, DI. రాజాసాబ్, గూఢాచారి 2, మీరాయ్, జూట్, పినాకా వంటి అనేక సినిమాలు, వెబ్ సిరీస్, మ్యూజిక్ ఆల్బమ్స్, మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టులు. ముఖ్య గమనిక, రిజిస్ట్రేషన్ కోసం వెంటనే అప్లై చేయండి. సంప్రదించండి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ. డాకు మహారాజ్ చిత్రం అద్భుతంగా ఉంటుంది. కథానాయిక ప్రజ్ఞ జైస్వాల్. నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫ్యాక్షన్ 4 సినిమాస్ నిర్వహిస్తుంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి సందడితో భారీ అంచనాలు కలిగిస్తుంది. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రజ్ఞ జైస్వాల్ ఈ చిత్రంలో తన పాత్ర కావేరి గురించి పంచుకున్నారు. ఆమె ఈ పాత్రను గ్లామరస్ గా, ఛాలెంజింగ్ గా భావిస్తుందని చెప్పింది. బాలకృష్ణ గారితో వరుసగా సినిమా చేయడం తన గొప్ప అనుభవమని, డాకు మహారాజ్ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపింది. దర్శకుడు బాబీ కొల్లిని కూడా ప్రజ్ఞ తన అనుభవాన్ని పంచుకుంది. బాబీ గారు చాలా కూల్ గా ఉంటారు, ఆయనతో పనిచేసి చాలా నేర్చుకున్నారని తెలిపారు. ప్రజ్ఞ డాకు మహారాజ్ విడుదల తేదీ జనవరి 12న తన పుట్టినరోజుతో కన్సైడ్ అవ్వడం తనకు అదృష్టమని తెలిపారు. అలాగే ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవ్వడం ఎంతో ప్రత్యేకమైన అనుభవం అని చెప్పారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని శక్తివంతమైన పాత్రలు, ముఖ్యంగా SS రాజమౌళి మరియు సంజయ్ లీలా బన్సాలి వంటి గొప్ప దర్శకుల చిత్రంలో నటించాలని ఆశపడుతున్నారు. జనవరి 24న విడుదల కాబోతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హత్య ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిస్తుంది. టీజర్ విడుదల కార్యక్రమంలో నటుడు రవివర్మ. ప్రస్తుత థ్రిల్లర్ జానర్లో మంచి డిమాండ్ ఉన్నందున మధ అనే సైకలాజిక్ థ్రిల్లర్తో మంచి పేరు తెచ్చుకున్న శ్రీవిద్య బసవ హత్య అనే మరో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం జనవరి 24వ తేదీన విడుదల కానుంది. సినిమా మహంకాల్ పిక్చర్స్ పతాకంపై S ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. ఇందులో ధనియా బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రలో నటించారు. టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఇందులో రవివర్మ చేతుల మీదుగా టీజర్ విడుదల చేయబడింది. దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ ఈ సినిమా గ్రిప్పింగ్, సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుతుంది. ప్రతి పాత్ర కొత్తదనాన్ని చూపిస్తుందని చెప్పారు. సినిమా స్క్రీన్ పై రాసేందుకు చాలా హార్డ్ వర్క్ పెట్టారని, నాటకీయతతో కూడిన సైకలాజిక్ థ్రిల్లర్ గా దర్శకురాలుగా ఆమె విభిన్న శైలి చూపించారు. నటుడు రవివర్మ మాట్లాడుతూ ఆయన శ్రీవిద్య గారితో చేసిన ప్రయాణం మొదటి చిత్రం మధతో ప్రారంభమై ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇచ్చిందన్నారు. పూజా రామచంద్రన్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె నటన సినిమాకు మరింత బలం జోడించింది. ఇందులో అభిరాజ్ సినిమాటోగ్రఫీతో, నరేష్ కుమార్ ఎన్పి సంగీతంతో, అనిల్ ఎడిటింగ్ సినిమాను మరింత క్యూరియస్ గా మార్చారని, ప్రతి అంశం సినిమాలో ప్రేక్షకుల్ని మరింత ఆసక్తి పెంచుతుందని టీం పేర్కొంది. ఈ చిత్రంలో ధనియా బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన సుకృతివేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతివేణి బండిరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు చిత్రం జనవరి 24న థియేటికల్ గా విడుదల కానుంది. ఈ చిత్రం పద్మావతి మల్లాది దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో గాంధీగా సుకుమార్, తనయురాలిగా సుకృతివేణి నటించారు. సినిమా ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు మరియు అతని సినిమాకు మంచి స్పందన తెలిపారు. ట్రైలర్లో గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ తాతకిష్టమైన చెట్టును కాపాడే కథ కనిపిస్తుంది. దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ ఈ సినిమా ద్వేషాల మధ్య అహింస మరియు గాంధీ సిద్ధాంతాలను పాటించే ఓ 13 ఏళ్ల అమ్మాయి చూపిస్తుందని చెప్పారు. ఈ చిత్ర ప్రదర్శనలో భావోద్వేగాలు మరియు సామాజిక సందేశం ఉన్నాయని అన్నారు. గాంధీ తాత చెట్టు సినిమాను అన్ని వయసుల వారికి అనువైనదిగా భావిస్తున్నారు. నటుడిగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం.
ఎన్నో అవార్డులు, ఎన్నెన్నో రివార్డులు. సాయి కుమార్ తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన వ్యక్తి. 1961 జూలై 27న జన్మించిన సాయి కుమార్ తన తల్లి కృష్ణజ్యోతి నుంచి నటనా వారసత్వాన్ని తీసుకున్నారు. 1972లో నాటక రంగంలో ప్రవేశించి 1975లో దేవుడు చేసిన పెళ్లి చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. సాయి కుమార్ కెరీర్లో పోలీస్ స్టోరీ, అగ్ని, ఐపీఎస్, స్నేహం వంటి ఎన్నో సుప్రసిద్ధ చిత్రాలున్నాయి. 2006లో సామాన్యుడు సినిమాలో విలన్ పాత్రకు నంది అవార్డును, 2010లో ప్రస్థానం సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డును సాధించారు. అలాగే ఫిలింఫేర్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. సాయి కుమార్ బుల్లితెరపై కూడా ఎంతో క్రేజ్ సంపాదించారు. ముఖ్యంగా గేమ్ షో వావ్ ద్వారా ఆయన నటించిన కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే 50 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత కూడా సాయి కుమార్ సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా ఉన్నారు. ఆయన కుమారుడు ఆది సాయి కుమార్ కూడా సినీ రంగంలో తనదైన ప్రస్థానం ప్రారంభించి బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్యూడ్ సాంగ్. యువ నటుడు తేజ్ నటించిన డ్యూడ్ అనే వినూత్న ద్విభాషా చిత్రం ఫుట్బాల్ నేపథ్యంలో సాగుతున్న భావోద్వేగాల కథతో రూపొందింది. ఈ చిత్రం కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం. ఏమిటో మాయా మంత్రమే మది జింకలా పరిగెత్తని అనే పాట 2 భాషల్లో విడుదలై సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ చిత్రంలో ఫుట్బాల్ కోచ్ గా రంగాయణ రఘు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం ఎంఎల్ మహమ్మద్ అందించారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ 50% పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. జూన్ లేదా జూలైలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చిత్రంలో రాఘవేంద్ర రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తూ స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇతర పాత్రల్లో షాన్యా కవేరమ్మ, మేఘా, మోహిత, ద్యుతి, అనర్ఘ్య, దీపాలి పాండే తదితరులు కనిపిస్తున్నారు. పనోరమిక్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ ఛాయాగ్రహణం ధీరజ్ అప్పాజీ పిఆర్ఓ. కథను నమ్ముకునే తల్లి మనసు తీశాం. సమర్పకులు ముత్యాల సుబ్బయ్య. మంచి కథ సినిమాకు ప్రాణమని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య అన్నారు. తల్లి మనసు చిత్రం ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల ఆనంద్ కిషోర్ నిర్మించిన ఈ కుటుంబ చిత్రం 24న విడుదల కానుంది. ఈ సినిమా దర్శకుడు వి శ్రీనివాస్, సిప్పి డైరెక్షన్లో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్ సాహిత్య ప్రధాన పాత్రలు పోషించారు. ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ 50 సినిమాలు దర్శకత్వం వహించిన అనుభవం, మంచి కథలు, సెంటిమెంట్, కామెడీ, డ్రామా వంటి అంశాలు ఆయన సినిమాలలో ప్రతిష్ఠించబడ్డాయని తెలిపారు. తల్లి మనసు సినిమా ఓ ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ఉంటుందని చెప్పారు. అలాగే చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం రచిత మహాలక్ష్మి ఎంపిక చేసిన తీరు ఆకట్టుకుంటుందని, సంగీతం కోటి మరియు ఛాయాగ్రహణం సుధాకర్ రెడ్డి అదనపు ఆకర్షణ అని తెలిపారు. నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ రిలీజ్ వేడుకను నిర్మాణ సంస్థ రద్దు చేసింది. తిరుపతిలో జరిగిన తొక్కిస్లాట్లో 6 భక్తులు మరణించడంతో ఈ విషాద సమయంలో వేడుక నిర్వహించడం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నిర్మాతలు వారి కుటుంబాల పట్ల సానుభూతి తెలిపారు. పవిత్ర స్థలంలో జరిగిన ఈ విషాద ఘటనను గౌరవిస్తూ వేడుకను రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అనంతపురంలో జనవరి 11న ఈ ఈవెంట్ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా బాలకృష్ణ అభిమానుల కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే భక్తుల మరణంతో ఈ వేడుకను రద్దు చేయాలని నిర్ణయించారు. డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ రఫ్ అండ్ మాస్ లుక్, సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేశాయి. ఈ సందర్భంగా నిర్మాతలు ఫ్రీ రిలీజ్ వేడుక రద్దుతో అభిమానులు నిరాశ చెందవచ్చని తెలియజేసిన ప్రజల మనోభావాలను గౌరవించడం మన కర్తవ్యమని స్పష్టం చేశారు. చిత్ర బృందం సినిమాపై హైప్ పెంచేలా మరిన్ని ప్రమోషన్లకు సిద్ధమవుతుందని తెలియజేశారు. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మరో నటి. సినీ తారలు, ప్రముఖులు సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపులకు గురవడం తరచుగా కనిపిస్తుంది. తాజాగా కథానాయిక నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియా వేధింపులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిధి తన ఫిర్యాదులో ఓ వ్యక్తి తాను చంపేస్తానని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అతడు తనకి ఇష్టమైన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులను చేస్తున్నారని వివరించారు. ఈ కారణంగా తను తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు నిధి అగర్వాల్ తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. నిందితుడిపై దర్యాప్తు కొనసాగుతుంది. సోషల్ మీడియాలో వేధింపుల వల్ల బాధపడుతున్న తారల్లో నిధి కూడా ఒకరుగా మారడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా నిధి అగర్వాల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 2 భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఘటనపై నిధి అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ పోలీసుల వద్దకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలపై సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేధింపులకు గురవడం కొత్తది కాకపోయినా ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు మరింత మెరుగుపడుతున్నాయి. నిధి చేసిన ఫిర్యాదు ఈ సమస్యకు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి అనువుగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో సలవ ఊరట. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ గొడవలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జల్పల్లిలో మోహన్ బాబు ఇంటికి మీడియా ప్రతినిధులు వెళ్లిన సమయంలో ఆయన ఓ రిపోర్టర్పై మైక్తో దాడి చేశారు. ఈ దాడిలో రిపోర్టర్ తీవ్రంగా గాయపడడంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది.
ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు దాఖలు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారిస్తూ ప్రతివాదులకు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణకు 4 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. వాదనల సమయంలో మోహన్ బాబు తరఫున సీనియర్ కౌన్సిలింగ్ ముకుల్ రోహిత్గి కుటుంబ గొడవల సమయంలో ఈ ఘటన జరిగిందని, కావాలని దాడి చేయలేదని సుప్రీంకోర్టుకు వివరించారు. రిపోర్టర్కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారని, పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా తెలిపారు. అంతకుముందు మోహన్ బాబు ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధులు అనుమతులు లేకుండా ప్రవేశించారని కూడా వాదనలు వినిపించారు. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు, మీ ఇంట్లోకి వచ్చారంటే జర్నలిస్టులపై దాడి చేయాలని ప్రశ్నించింది. ఈ పరిణామంతో కేసు చర్చనీయాంశమైంది. మోహన్ బాబుపై మీడియా ప్రతినిధులు, అభిమానులు కలగలిపి మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు సుప్రీంకోర్టు తీర్పు మీద పెద్దగా అంచనాలు వేయలేమని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. సినిమా కోసం గుండు చేయించుకున్న టాప్ దర్శకుడి కూతురు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు పరాకాష్ఠగా నిలిచే ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో పాత్ర సహజత్వం కోసం తాను గుండు చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సుకృతి వేణి 13 ఏళ్ల చిన్నారే అయినప్పటికీ సినిమాపై ఉన్న అభిరుచి, పాత్రకు పర్ఫెక్షన్ అందించాలనే తపనతో ఆమె ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. చిత్రంలో గాంధీ వేషారాధనలకు కనిపించాల్సి రావడంతో పాత్రకు సరిపోయేలా హెయిర్ను పూర్తిగా తీయించేందుకుంది. తండ్రి సుకుమార్ పర్ఫెక్షన్ అనుసరిస్తూ తన నటనకు సహజత్వం తీసుకురావడంలో సుకృతి మేటిగా నిలిచింది. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించగా, నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేషసింధురావు నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా పురస్కారం అందుకోవడంతో పాటు చిత్రానికి కూడా విశేషమైన ప్రశంసలు లభించాయి. జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటికల్లో విడుదలకు సిద్ధమవుతుంది. చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఈ రోజు సాయంత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సామాజిక సందేశంతో కూడి హృదయానికి హత్తుకునే కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రైలర్ చూసిన వారు చెప్తున్నారు. ఈ సంక్రాంతికి హనుమాన్ రికార్డు బ్రేక్ అవుతుందా? సంక్రాంతి టాలీవుడ్ లో ఎప్పుడు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. ఈసారి కూడా రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలు పండుగను మరింత రసవత్తంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక గత ఏడాది సంక్రాంతి బరిలో యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తూ హిస్టరీ క్రియేట్ చేసింది. చిన్న చిత్రంగా వచ్చినప్పటికీ ఆల్ టైమ్ సంక్రాంతి రికార్డు తనదే. షేర్ పరంగా కూడా హనుమాన్ కు భారీగా పైచేసి సాధించింది. ఈసారి సంక్రాంతి బరిలో ఉన్న గేమ్ చేంజర్ కు ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కలయికలో రూపొందించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రేక్షకుల ఆశలన్నీ అందుకునే అవకాశం ఉంది. అలాగే బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నారు కూడా తమదైన మార్కు సాధించగలరని టాక్. మొత్తానికి ఈ సంక్రాంతి టాలీవుడ్ లో మునుపెన్నడు లేని స్థాయిలో సినిమా పోటీ అందుకోబోతుంది. హనుమాన్ రికార్డును బ్రేక్ చేసే చిత్రం ఏదవుతుందో వేచి చూడాలి. గేమ్ చేంజర్ ర్యాంపేజ్ 1 గంటలో 1 కోటి గ్రాస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ పొలిటికల్ కమర్షియల్ డ్రామా గేమ్ చేంజర్ ఎంతో కాలం నుంచి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలం ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ విషయంలో భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రత్యేకంగా నైజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేసే విషయంలో సస్పెన్స్ వాతావరణం నెలకొంది. అయితే అర్ధరాత్రి సమయంలో బుకింగ్స్ ఓపెన్ చేయడంతో హైదరాబాద్లో గేమ్ చేంజర్ ర్యాంపేజ్ చూపించింది. కేవలం 1 గంటలోనే 1 కోటి గ్రాస్ వసూలు చేస్తూ సినిమా తన స్థాయి ఏమిటో నిరూపించింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో హౌస్ఫుల్స్ పడగా మిగతా ప్రాంతాల్లో బుకింగ్స్ వేగంగా నిండిపోతున్నాయి. బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభమైన ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా విడుదలకు ముందు నుంచే భారీ రికార్డులు సాధిస్తుందని అర్థమవుతుంది. గేమ్ చేంజర్ అంచనాలకు తగిన రీతిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందో లేదో ఆసక్తిగా ఎదురు చూడాలి.